కొంత ఎందుకో బలహీనంగా మరి ఎక్కువ కావడం, బ్లడ్ తక్కువ అవడం ఇలా జరిగినప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాను. ఆ డాక్టర్ గారు చెప్పిన ఒక భయంకరమైన వార్త ఏంటంటే బహుశా ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చు అని చెప్పాడు. సో చాలా ఆలోచనలో ఏం అర్థం కాల, ఇదేంటి ప్రభా నాకు ఇలా క్యాన్సర్ రావడం ఏంటి అని ఏం అర్థం కాలేదు. సో కుటుంబంలో వెంటనే చెప్పలేదు. నెక్స్ట్ డే మళ్ళీ వేరే ఒక హాస్పిటల్, సజెస్ట్ చేసిన హాస్పిటల్కి వెళ్ళి పెట్ స్కాన్ అనేది చేయించుకున్న తర్వాత రిపోర్ట్ వచ్చిన డాక్టర్ చెప్పాడు ఏంటంటే, సో ఆ స్కానింగ్ అందరిలో తెలియడం వల్ల ఒకే ప్లేస్లో ఉంది, ఏం కాదు, క్యూర్ అవుతుంది అని చెప్పినప్పుడు, సో అక్కడ మా ట్రీట్మెంట్ ప్రారంభము మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్ రేడియేషన్ చేయాలి, తర్వాత కీమో చేయాలి, తర్వాత సర్జరీ చేయాలని ఈ విషయాలు చెప్పినప్పుడు నేను కూర్చున్నా, నాకేం అర్థం కావట్లా. నేను ఏదో ఒక 10,000 ఏమవుతుందని నేను హాస్పిటల్కి వెళ్ళాను, ఇదంతా జరుగుతుందని ఏం అర్థం కాని స్థితిలో ఉన్నాను. అయితే రేడియేషన్ అవుతుంది అన్నాడు, ఒక 1 month రేడియేషన్ చేయాలని చెప్పాడు. అయితే రేడియేషన్కి ఎంత అవుతుందని అంటే అతను అన్నాడు ఏంటంటే డాక్టర్ 4 lakhs అవుతుంది అన్నాడు. ఏం అర్థం కాలేదు, నేను ఏం షాకింగ్లో ఉన్నాను, అంత డబ్బు ఏంటి అని. పరిస్థితులు చాలా మిడిల్ క్లాస్ పరిస్థితులు. అయితే అతను అన్నాడు కట్టుకోలేవా నేను అని చాలాసేపు డాక్టర్తో మాట్లాడి ఫైనల్గా 1,60,000 వరకు నువ్వు కట్టుకో, అంతకంటే నేను తగ్గించలేను, నేను పై వాళ్ళతో మాట్లాడతానని చెప్పాడు. అయితే నేను దానికి కూడా ఆలోచనలోనే ఉన్నాను. అయితే అప్పుడు డాక్టర్ ఏమన్నాడంటే నేను ఒక 40,000 కట్టుకుంటాను, నీ బదులు నేను కడతాను, సో నువ్వు 1,20,000 కట్టుకుంటే చాలు అని అన్నాడు. అయితే అది కూడా నెల రోజులు వీలైనప్పుడు కట్టు అన్నాడు. సో తిరిగి వచ్చేసాను. ఇంట్లో చెప్పినప్పుడు అందరూ భారంగా ప్రార్థన చేశారు. ఇంకా కుటుంబంకి ఎక్కువ భయం అర్థమైంది, భయం చెందుతున్నారు. సో ఏదేమైనా ప్రార్థన అయితే చేద్దామని చెప్పి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో రేడియేషన్ చేస్తున్నాం. అయితే అందులో ఒక అద్భుతం ఏంటంటే ఒక 2-3 days తర్వాత రేడియేషన్లోనే వేరే డాక్టర్ పిలిచాడనమాట. తన క్యాబిన్ పిలిపించి అడిగాడు, నువ్వు డబ్బులు కట్టావా అని అడిగాడు. నాకు భయం అవుతుంది, నేను మొత్తం కట్టలేదు, ఒక 20,000 కట్టానని చెప్తూ భయపడుతూ చెప్తూ ఉన్నాను. అయితే అతను ఏం చెప్పాడంటే, ఒక డాక్టర్ ఉన్నాడు, అతను నీ గురించి మేము లంచ్ చేస్తున్నప్పుడు మాట్లాడుకున్నాం. అయితే ఆ డాక్టర్ నీ అమౌంట్ పే చేస్తానన్నాడు, ఒక 50,000 కడతానన్నాడు, నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డాను. ప్రభా ఈ గాయం అయితే జరిగింది, కానీ ఈ గాయంలో నుంచి, ఈ బాధలో నుంచి నువ్వు తప్పిస్తున్నావు అని చెప్పి చాలా సంతోషం. ఆ రేడియేషన్ తీసుకోవడం చాలా బాధాకరమే, చాలా ఆందోళనే, కానీ అందులో దేవుని కార్యం చూడడం అనేది చాలా ఆనందంగా అనిపించింది. సో 1 month రేడియేషన్ అయిపోయింది. ఎవ్రీడే మా ప్రాంతానికి హైదరాబాద్ ఒక 80 కిలోమీటర్ 90 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోజు అప్ అండ్ డౌన్ చేసి రేడియేషన్ తీసుకున్నాను. ఆ తర్వాత కీమో ఇవ్వాలని చెప్పాడు. ప్రతి కీమో ఒక 40,000 అవుతుందంటే 6 కీమోలు ఇచ్చేశారు. సో దేవుని కృప ఏంటంటే నన్ను ప్రేమించిన విశ్వాసులు, లేదంటే చుట్టూ ఉన్న పరిచయం చేసిన సేవకులు అందరూ కలిసి కొంత డబ్బు వేసుకోవడం, సహాయం చేయడం, దేవుని సహాయం. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ మనుషులు సాయం చేశారు, కానీ దేవుడు చేయించాడని నేను విశ్వసిస్తాను. ఎందుకంటే సహాయం యెహోవా వలన మాత్రమే దొరుకుతుందని బైబిల్ చెప్తుంది కనుక దేవుడు ఆ కీమోలో కూడా దేవుడు సహాయం చేశాడు. అయితే సర్జరీ చేయాలి అని మళ్ళీ ఎంఆర్ఐ టెస్టులు అన్ని చేస్తే అప్పుడు డాక్టర్స్ చెప్పింది ఏంటంటే, నీకు పర్మనెంట్గా ఇక్కడ స్టొమక్ దగ్గర ఒక ప్యాకెట్ పెడతారు, మోషన్ అక్కడే అవుతుంది అని చెప్పినప్పుడు చాలా భయమైంది. ప్రభా ఈ వయసులో ఇంకా ఎంతో నీ పరిచయం చేసేది ఉంది, ఎంతో భవిష్యత్తులో ఎక్కడెక్కడో పరిచర్యలు పాల్గొనాలి, ఈ విధంగా ఈ ప్యాకెట్ పెట్టడం వల్ల స్టొమక్ ఇలా అవ్వడం వల్ల ఎలా వెళ్ళగలుగుతాను, ఏం చేస్తాను, నాకేం అర్థం కాని సిచ్యువేషన్లో మళ్ళీ ఒక హాస్పిటల్ వేరే డాక్టర్ని సెకండ్ ఒపీనియన్ కలిసినప్పుడు, అయితే ఆ సెకండ్ ఒపీనియన్ అడిగితే అతను ఏం చెప్పంటే ఇంకా డేంజర్గా మాట్లాడాడు. 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నాడు. అయితే ఏం అర్థం కాని సిచ్యువేషన్, కీమో అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది, సర్జరీ కాడ ఆలోచనలో ఉన్నాను. అయితే ఇంకొక మాకు తెలిసిన ఒక బ్రదర్, దేవుణ్ణి తెలిసిన వ్యక్తి, ఆ వ్యక్తి క్లయింట్ లాగా మా ఫ్రెండ్ని మీట్ అయ్యాడు. నా గురించి మాట్లాడుతూ అతడే దేవుడే పంపించాడు అనుకున్నాను. అతను మాట్లాడుతూ వాళ్ళ అమ్మ క్యాన్సర్ ఉండినట, 3rd stage నుంచి క్యూర్ అయిందంట, సర్జరీ చేస్తే అది బెంగళూరులో జరిగింది, ఆ డాక్టర్ ఇలా చేశాడు అని చెప్పాడు. సో ఎందుకని మీ ఫ్రెండ్ ఒకసారి వెళ్ళి అడగకూడదు అని చెప్పి నాకు చెప్పినప్పుడు నేను కూడా సర్జరీకి ఒకసారి వెళ్ళొద్దాం అడిగొద్దామని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే దేవుడు ప్రేయర్ చేసుకున్నాం. చాలా మంది ప్రేయర్ చేస్తున్నారు, నా గురించి తెలిసిన వారు అనేక మంది అనేక గ్రూపులలో ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇదంతా ప్రార్థన వల్లనే జరుగుతుంది. ఇదంతా ట్రీట్మెంట్ అవుతున్న సమయంలో బెంగళూరుకి వెళ్ళాము. హాస్పిటల్కి ఆ డాక్టర్ మీట్ అయినప్పుడు చెప్పాడు, చెక్ చేశాడు, ఇప్పుడు చాలా వీలవుతుంది, నీకు పర్మనెంట్ బ్యాగ్ పెట్టడానికి అవసరం లేదు, ఒక 6 వారాలు మాత్రమే, 1.5 month మాత్రమే నీకు బ్యాగ్ బయట పెడతాం, తర్వాత మళ్ళీ పేగు లోపలికి పెట్టేసి సర్జరీ చేసేస్తామని చెప్పాడు.
సో లైఫ్ టైం పెడతామన్న దానికంటే 6 వారాలు బెటర్ కదా అని చెప్పి డాక్టర్తో మాట్లాడాం. ఆ డాక్టర్ కూడా చాలా హెల్ప్ చేశాడు, మనీ విషయంలో కూడా ప్యాకేజ్ తక్కువ చేశాడు. సో 2-3 డేస్లో మళ్ళీ వచ్చేస్తాను సార్ అని చెప్పేసి ఇంటికి వచ్చి ఫ్యామిలీ అంతతో చెప్పి సిద్ధపడ్డాం. 6 లక్షలు ప్యాకేజ్ మాట్లాడినప్పుడు డబ్బులు లేవు, ఎందుకంటే గతంలోనే ఎన్నో డబ్బులు ఖర్చు అయినాయి. అయితే తెలిసినటువంటి మా వాళ్ళు, రిలేషన్ వాళ్ళు, అక్క వాళ్ళు అందరూ వాళ్ళకు ఉన్నటువంటి గోల్డ్ మంగళసూత్రం అంటారు కదా, ఆ మంగళసూత్రాన్ని వాళ్ళు ఇవ్వడం వల్ల బ్యాంక్లో పెట్టి కొంచెం అమౌంట్ అలా తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాం. ఎలా వెళ్ళామంటే నేను, మా బ్రదర్, మా తమ్ముడు ఉన్నాడు, నాకు ఒక అక్క, నాకు తమ్ముడు నేను వెళ్ళాం. ఆపరేషన్ చేసే రోజు మీరు రండి అని చెప్పి, కొంచెం బెంగళూరు చాలా దూరం కదా, సో రండి అని చెప్పి వెళ్ళాం. అయితే అక్కడికి వెళ్తే ఒక ప్రాసెస్ ఉంది అనమాట. ముందు అన్ని టెస్టులు చేయాలి, 1 డే మీరు ఇక్కడ ఉండాలి, నెక్స్ట్ డే డాక్టర్స్ సర్జరీ చేస్తారంటే 2 డేస్ తర్వాత సర్జరీ అవుతుందని చెప్పినప్పుడు నేను ప్రిపేర్ అయ్యాం, అక్కడే ఉన్నాం. ఈ రోజు నైట్ వచ్చి చెప్పారనమాట, ముందు రోజు నైట్ వచ్చి చెప్పారు, రేపు మార్నింగ్ 6 o'clock మీకు సర్జరీ ఉంటుంది, థియేటర్కి వెళ్ళాల్సి వస్తుంది, ప్రిపేర్ అవ్వండి అన్నారు. సో నేను, మా తమ్ముడే ఉన్నాం. మా ఇంటికి ఫోన్ చేసి చెప్తే వాళ్ళు బయలుదేరారు, నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా వచ్చేస్తాం, మీరు సర్జరీ వెళ్ళొద్దు అన్నారు. సో మార్నింగ్ 5 o'clock లేసాను, చాలా ప్రార్థన చేసుకున్నాను. ఎందుకో తెలియని ఆందోళన, ఎందుకంటే సర్జరీ అంటే జీవితంలో ఎప్పుడు చూడలేని భయంకరమైన సిచ్యువేషన్, ఏమవుతుందో తెలియదు. అదికి పోను, చుట్టూ ఎవరూ లేరు, ఆ బెంగళూరులో కన్నడ మాట్లాడే వాళ్ళు, నేను మా తమ్ముడే ఉన్నాం. ఆ హాస్పిటల్ పరిస్థితులు ఏం అర్థం కాలేదు, బంధువులు లేరు, తోబుట్టు తల్లిదండ్రులు లేరు, దూరంగా ఉన్నామనేటువంటి బాధ కొంత ఎక్కువ ఉంది. సో అందరూ ఫోన్లు చెప్తున్నారు, ఏంగా ధైర్యంగా ఉండు అని చెప్తున్నారు. సో ఒక మాట గతంలోనే ఎంతో ధైర్యాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే యోబుతో తన స్నేహితులు అంటారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్న ఆ పదమే నిజంగా నా భక్తి, నా పరిచర్యలో దేవుడు నాకు నేర్పిన పాఠాలు, నేను బోధించిన బోధ ఏదైతే వాక్యం ఉందో అది నాకు ధైర్యం ఇచ్చింది కదా, నాకు ధైర్యం ఇవ్వకపోతే నా భక్తి సరైనది కాదు కదా అని చెప్పి ఆ భక్తి ధైర్యంతో ఉన్నాను. సో మార్నింగ్ 5 o'clock లేసి రెడీ అయ్యాం. సో వాళ్ళు వీల్ చైర్ తీసుకొచ్చారు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడానికి. నేను ఆయన ఒకసారి ప్రేయర్ చేసుకుంటా మీరు అని, మా తమ్ముడు నేను కలిసి ప్రేయర్ చేసుకున్నాను. వీల్ చైర్ పెట్టారు, ప్రేయర్ చేసుకున్నాం, అంతా సెట్ అవుతుంది అనుకున్న టైంలో అతడు బయటికి వెళ్ళాడు. మళ్ళీ వచ్చేలోపు ఒక టైం పడుతుంది కదా అని బైబిల్ చూస్తే, నా బెడ్ పైన బైబిల్ పెట్టుకొని ఉన్నాను అంతకు ముందుకు. సరే అని వచ్చేలోపు ఒక బైబిల్ అయితే చదువుదామని చెప్పి బైబిల్ ఇలా తీసాను అంతే. అంటే ఏ వచనం చదవాలా, ఏ అధ్యాయం చదవాలని కాదు, కానీ నా బైబిల్ సడన్గా ఇలా ఓపెన్ చేశాను. నాకు ఏది ఇలా ఉంటే అలా ఇలా ఓపెన్ చేశాను. నా కంటికి ఒకే ఒక వచనం కనబడింది, మిగతా అంతా ఏది కనబడకుండా బ్లర్ అయినట్టు ఒకే వచనం కనబడింది. ఆ వచనం ఏంటంటే సామెతల గ్రంథంలో 9వ అధ్యాయంలో ఈ వచనం కనబడింది. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం కనబడింది. ఏమని అంటే, నా వలన నీకు దీర్ఘాయువును కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఈ పదాన్ని చదివాను, ఈ వాక్యాన్ని చదివాను. ఇంకా నేను ఇక వేరే ఏ వచనం జోలికి వెళ్ళాలా, బైబిల్ మూసాను. ఎంత ఎనర్జీ అంటే, ఎంత హ్యాపీనెస్ అంటే, అంతకుముందు నా బాధ అంతా పోయింది. ఎందుకని దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడి వచనాన్ని, నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది, అనేక సంవత్సరాలు బ్రతవన్న ఈ మాట నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. సంతోషంగా వీల్ చైర్లో కూర్చొని థియేటర్లకు వెళ్తుంటే లోపల డాక్టర్స్ ఉన్నారు. అయితే వాళ్ళు అన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నావు, నవ్వుకుంటూ వస్తున్నావు అని. ఎందుకంటే అంతకుముందు ఎంతో మంది ఫోన్ల ద్వారా నన్ను బలపరిచారు, ఏం కాదు ధైర్యంగా ఉండని చెప్పి. కానీ దేవుని మాట ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, అప్పుడు నాకు నా అనుభవంతో అర్థమైంది ఏంటంటే, నిజంగా నా మాట వల్ల మీరు బ్రతుకుతారు, నా వాక్యం నేను బ్రతికించును. ఆ వాక్యం నిజంగా ఎలా బ్రతికిస్తుంది, ఆయన మాట ఎలా బ్రతికిస్తుంది అంటే, ఆ రోజు నిజంగా ఆ మాట నేను విశ్వసించాను. దేవుని వలన కదా దీర్ఘాయువు, ఆయనే కదా మనకు జీవించు సంవత్సరం ఇచ్చేదని చెప్పి అది నమ్మి వెళ్ళి థియేటర్లకు వెళ్ళాను, ప్రేర్ చేసుకున్నాం. తిరిగి మా వాళ్ళు ఎప్పుడు వచ్చారు నాకు తెలియ, మళ్ళీ కాన్షియస్ వచ్చేసరికి మళ్ళీ ఆఫ్టర్నూన్ 2 o'clock అయింది. చూసి ఏం అర్థం కావట్లా, అన్ని హోల్స్ కొట్టారు, పెద్ద సర్జరీ అయింది, 24 stitches పడ్డాయి నా స్టొమక్కి. అయితే ఐసీయూలో ఉన్నారు, ఎవరి దగ్గర రానివట్లా. సో అక్కడ అన్ని భయంకరమైన పెయిన్లో, అంటే ఆ ఐసీయూలో డే అంతా నైట్ అంతా చూస్తే పక్కన ఎవరు లేరు. అయితే టైం మాత్రం చూసుకుంటూ ఒకటి మాత్రమే, నేను నా హెడ్ మాత్రమే కదులుతుంది, బాడీ ఎంత పెయిన్స్తో ఉన్నప్పుడు. సో ఒకటి ధైర్యం కలిగిన, ప్రభా నీ దూతలు నాకు తోడు ఉంచుతావు కదా, నీ దూతలు నాకు కావలు ఉంచావు కదా, నీ దూతల వలనే నాకు ఇంకా ఇలాగే తోడుండి నీవు ఉన్నావు నాకు ప్రభు అనే ధైర్యంతోనే ఉన్నాను. సో అక్కడే 10 days ఉండాల్సి వచ్చింది, ఎంత పెయిన్స్తో అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్. సో డిశ్చార్జ్ అయిపోయాం దేవుని కృప వలన. తిరిగి ఇంటికి వస్తున్నాం. అక్కడ ఒక అద్భుతం ఏం జరిగిందంటే, తిరిగి బెంగళూరు నుంచి బయలుదేరాం. ఆఫ్టర్నూన్ 2 o'clock బయలుదేరాం, చాలా పెయిన్స్తో. స్లీపర్ బుక్ చేసుకున్నాం, చాలా ఇబ్బందిగా వచ్చింది. మా ప్రాంతానికి midnight 11 o'clock నైట్కి అక్కడ చేరుకుంటామని
బస్ ఎక్కేసాం. ఇంకా 1 అవర్ అయితే బస్ దిగుతాం అన్నంగా సడన్ గా పెద్ద సౌండ్ వచ్చింది. నేను ఆల్రెడీ ఆ స్లీపర్ ఉన్న కదిలిపోయాను, చాలా నొప్పి లేసింది. ఏమైందని చూస్తే ఆ బస్సు వెళ్తూ వెళ్తూ ముందున్న ట్రాక్టర్ కి కొన్ని కట్టెలు ఉంటే దాన్ని తగడం వల్ల ఆ మిర్రర్ మొత్తం పగిలిపోయి ముందర పడింది. పక్కనే పెద్ద లోయ. అయితే దేవుడి కృప ఏంటంటే అది జరిగిందనే బాధ కంటే దేవుడు ప్రమాదం తప్పించాడని చాలా ఆనందపడ్డాం. బట్ ఆ పరిస్థితుల్లో బస్సు కదలట్లేదు. అక్కడ నుంచి తీవము వేరే వాళ్ళు రావాలా, కంపెనీ వాళ్ళు రావాలన్నారు. సమయం 11 అవుతుంది, రాత్రి అవుతుంది. అప్పటికే పరిస్థితి చాలా బలహీనంగా ఉండే. తమ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే వాళ్ళు కార్ తీసుకొచ్చారు. ఆల్రెడీ ఇంటికి తీసుకెళ్ళడానికి కార్ రెడీగా ఉండే. ఆ కార్ అంత దూరం 50 కిలోమీటర్ దూరంలో యాక్సిడెంట్ జరిగింది. సో వాళ్ళు వచ్చి ఇంటికి తీసుకెళ్లారు. దేవుడి కృప ఏంటంటే ఇంటికి చేరుకున్నాను. 6 వారాల్లో ఎంత త్వరగా అంటే అంత త్వరగా దేవుడు హీల్ చేసుకుంటూ వచ్చాడు. సెకండ్ సర్జరీకి వెళ్ళినప్పుడు కూడా దేవుడు కృప చూపించాడు. అయితే బెంగళూరు సెకండ్ సర్జరీ కూడా వెళ్ళాం. అద్భుతంగా సెకండ్ సర్జరీ అయింది. సెప్టెంబర్ 6 తారీఖున 2024 పోయిన సంవత్సరం సెప్టెంబర్ 6 తారీఖు ఫస్ట్ సర్జరీ అయింది. అక్టోబర్ 20 తారీఖున సెకండ్ సర్జరీ అయింది. అయితే దేవుడి కృప ఏంటంటే డిసెంబర్ వచ్చే లోపే పరిచర్యలో ప్రతిదినం వెళ్ళి ప్రతి ఆదివారం వెళ్ళి వాక్యం చెప్పాల్సిన నేను వాక్యం చెప్పలేకపోతున్నా, సండే వెళ్ళలేకపోతున్నా అని చెప్పి సర్జరీ అయినప్పటి నుంచి కొంత బలహీనంగా ఉండే. కొన్ని వారాలు మాత్రమే వెళ్ళలేకపోయాను. తర్వాత వెళ్ళి కూర్చొని మెల్లిగా మాట్లాడైనా దేవుని మాటలు పంచుకునే కృపనిచ్చాడు. డిసెంబర్ లోపు చక్కగా పరిచర్యలు పాల్పంచుకొని అనేక మీటింగ్స్కి వెళ్ళడం కూడా దేవుడి కృప చూపించాడు. ఈరోజు నేటికి ఈ విధంగా ఇంత చక్కని ఆరోగ్యం నుంచి దేవుని పనిలో వాడుకుంటున్న దేవునికి సమస్త మహిమ ప్రభావం ఆయనకే చెందురుగాక. ఈరోజు సజీవంగా ఈరోజు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప అని చెప్పగలుగుతాను. నేను బ్రతుకున్నానంటే దేవుని యొక్క ఆయుష్ వల్లనే, ఆయన అనుగ్రహించిన ఆయుష్ వల్లనే, ఆయన పని కొరకు మాత్రమే ఈరోజు నన్ను బ్రతికించాడు.